నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజా పోరాటాలను సిద్ధం చేస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీ అనే అంశంపై పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజాక్షేత్రంలో మద్దతు లభిస్తుంది. పూర్తిగా అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? రాష్ట్రంలో ఏం చేయబోతుంది? దేశంలో ఏం ఆలోచనతో ముందుకు వెళ్తుంది? అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేడు బాబ్జీ మనతో ఉన్నారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే బాబ్జీ గారు. అందరికీ నమస్తే అండి. సార్ ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకున్న అంశంపై, ఓట్ల చోరీ అంశంపై గడిచిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిన మీరు భావిస్తున్నారా? జరిగితే ఏం జరిగి ఉండొచ్చు? ఖచ్చితంగా భావించవలసిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ మీద అపవాదం వేయాలంటే ఎంతో దానికి తగ్గ ప్రూఫ్ ఉండాలి, సాక్షి ఉండాలి. లేనిదే ఏ వ్యక్తి సాహసం చేయలేదు. అలాంటిది దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 70 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్య ఆధారాలతో సహా ఆయన చూపించడం అంటే ఏ విధంగా ఈ ఓటు తప్పిదం పడింది, ఒకే అడ్రస్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, తండ్రి పేరు LKGY అనే సమ్ పేరే సంబంధం లేని వివరాలతో ఆయన వేళ పూర్తిగా వివరించడం జరిగింది. కనుక దీన్ని ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాలి అంటే నా మీద అపవాదం వచ్చిందంటే ఇది కరెక్టా కాదా అని చెప్పాల్సిన బాధ్యత నాది. అలాగే ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. ప్లస్ దీనికి బీజేపీ పార్టీ వాళ్ళు ఇది చెప్పడంతో చెప్పాలనే ఆలోచన తీసేసి వాళ్ళు మళ్ళీ వేరే రకంగా రాహుల్ గాంధీని ఎదురుదాడి చేయడం, ఆయనకి వేరే రకంగా దాన్ని సమస్యలను తీసుకురావడం, దీన్ని డైవర్ట్ చేయడానికి ఆయన మీద ఆరోపణలు చేయాలని ఆలోచన పెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీని చూపించడం కరెక్ట్ కాదు. ముందు ఇది ప్రజాక్షేత్రంలో అత్యంత మన రాజ్యాంగంలో అత్యంత న్యాయబద్ధమైన వ్యవస్థ. మన పరిపాలించడానికి ప్రజలకి మీరు గెలిచారు, మీరు పరిపాలించాలని చెప్పే వ్యవస్థ ఒకే ఒక వ్యవస్థ అదే ఎలక్షన్ కమిషనర్. కనుక ఎలక్షన్ కమిషనర్ అనే సంస్థ వ్యవస్థ ప్రజలకి, నాయకులకి, పార్టీలకి వాళ్ళు చెప్పే అనుమానాలను కూడా పరిగణలో తీసుకుని దానికి సమాధానం చెప్పాలి. అలాగే ఈ సమాధానంతో పాటు ప్రజలకి ఎప్పుడూ కూడా న్యాయంగా ఉందని చూపించే కనపడేలా కూడా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ వ్యవహారాలు కానీ ప్రజలకు సూచించాలి. సార్ ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఓట్లకు సంబంధించి సవ్యంగా జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చోట మాత్రమే ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇందులో ఎటువంటి సమాధానం అంటే అక్కడ సమర్థవంతంగా పనిచేసిన ఎలక్షన్ కమిషన్ ఇక్కడ సమర్థవంతంగా పనిచేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు అంటుందండి. దీనన్నింటికి అసలు విషయం ఏంటంటే పూర్వం ఎలక్షన్ కమిషనర్ ని నియమించాలంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి గారు ముగ్గురు కలిసి ఒక ఎలక్షన్ కమిషన్ ని నియమించడం జరిగేది. ఇప్పుడు మోడీ గారు 2024 ఎలక్షన్ ముందు పార్లమెంట్ లో ఈ బిల్లుని ఈ చట్టాన్ని వేరే బిల్లు అంటే ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి, ప్రతిపక్ష నాయకుడు స్థానంలో అధికార పార్టీ సెంట్రల్ మినిస్టర్ పెట్టారు. అంటే సెంట్రల్ మినిస్టర్ ప్రధానమంత్రి ఒకే వర్గం అయింది కదా, ఇక్కడ తప్పిదం జరిగింది మెయిన్. కనుక బీజేపీని కూడా అనుమానించవలసి వచ్చిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ పూర్వం ఉన్న రాజ్యాంగంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి నియమించుంటే ఏ ఒక్కరికి సొత్తులా కానీ ఏ ఒక్కరి వైపు ఈ ఈసీ పనిచేస్తుందని అనుమానాలు కానీ రాకుండా ఉండేవి. కనుక రాహుల్ గాంధీ గారు ఈ ఆరోపణలు చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట లేవని, కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఈ బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ తప్పిదాలు జరిగినాయని చూపించాలి. అధికారంలో ఉన్నది వాళ్లే కదా. ఈవేళ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవేళ డేటా అడిగితే డేటా క్లోజ్ చేసేస్తున్నారు. 2 ఎలక్షన్ ఈవీఎంలు ఏంటి అంటే ధ్వంసం చేసామని చెప్తున్నారు. సీసీ కెమెరాలు అడిగితే ధ్వంసం చేశారని చెప్తున్నారు. కనుక వాళ్ళు అనుమానాలు మాకే కాదు దేశ ప్రజలకి వస్తున్నాయి. వాటన్నిటిని పరిగణలో తీసుకుని ప్రజల తరపున రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది.
సార్ దేశంలో విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఈ విజయానికి కూడా ఈవీఎం మిషన్ల కారణం అంటారా? రాష్ట్రంలో ఈవీఎం కారణమా అవునా అన్న దానికంటే అది ఎవరికి దాని మీద అంత ఆలోచన లేదు. మన రాష్ట్రంలో ఉండవల్లి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, పరకాల ప్రభాకర్ గారు కానీ చెప్పడం ఏంటంటే ప్రెస్ మీట్లో ఓట్లు ఎలక్షన్ రోజున అయిన పర్సంటేజ్ కంటే కౌంటింగ్ రోజున 12% అదనంగా లెక్కించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న ఆలోచన ప్రజలకు కల్పించారు వీళ్ళిద్దరు ఈ మధ్యకాలం. కనుక అనుమానాలు అనే దాన్ని ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార ప్రభుత్వానికైనా ఉంది, ఈసీ ఎలక్షన్ కమిషన్ కైనా ఉంది. దాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. ఇది మా అనుమానం కాదు, కాంగ్రెస్ కాదు. ఇది వీళ్ళిద్దరూ చెప్పిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు చెప్పిన విధంగా, అంటే వాళ్ళు చెప్పిన తప్పైనా ఖండించాలి ఎలక్షన్ కమిషన్, లేదా ఇది నిజమా కాదా నిరూపించుకోవాలని బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి అధికార ప్రభుత్వానికి ఉంది. సరే అదే ఏదైతే ఈవీఎం మిషన్ గురించి మాట్లాడుతుంది 40% ఓల్డ్ షేరింగ్ వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రం వస్తే దేశవ్యాప్తంగా 32.8% వచ్చిన భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద మొత్తం సీట్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చూపించి మరి వాళ్ళు అంటే ఏంటి మీ స్టాండింగ్ ఆ విషయం? రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పర్సంటేజ్ వస్తే సీట్ వచ్చిందని సంబంధం మా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాట్లాడలేదు. కానీ మనం నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను కాబట్టి మనం ఒక ఆలోచన దీని మీద చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ విధంగా వచ్చినప్పుడు ఇదంతా గోల్మాల్ కూడా 2019 ఎలక్షన్ లో కూడా ఉంది. 2019 ఎలక్షన్ అవగానే ఇదేదో తేడా జరిగింది. ఎలక్షన్ కమిషనర్ చుట్టూ ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం కూడా చేయడం జరిగింది ఎలక్షన్ అయినట్టు. ఆ రోజునే ఒకరు కనీసం ఈయన మాట కూడా పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా వీరికి సమాధానం చెప్పలేదు. అలాగే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత జగన్ గారు చాలా సార్లు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ పార్టీ వారు కానీ మాకు ఇదేదో అనుమానాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే దీంట్లో అర్థమైంది ఏంటంటే బూచీగా చూపిస్తుంది. బీజేపీతో 2019లో వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు డైరెక్ట్ గా పొత్తు లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే గెలిచిన తన ఎంపీలు పలు సందర్భాల్లో అలా రాజ్యసభలో కానీ రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ లో కానీ ఎంపీలు ఎన్నో బిల్లులకు వీళ్ళు మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఎలక్షన్ లో బీజేపీ ఉంటే అలా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. ఈ ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో డైరెక్ట్ గానే పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి వెళ్తే వీళ్ళు అయిన తర్వాత ఆయన మొత్తుకుంటే ఆయన సమాధానం చెప్పలేదు. కారణం ఈ అన్నిట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీది పాత్ర ఎక్కువగా ఉందనే అనుమానాలు ప్రజలకైతే ఖచ్చితంగా ఏర్పడింది. ఏంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ అది కేంద్రం ఇచ్చారు, మైనార్టీ వర్గం ఎలా సార్ ఈ బ్యాలెన్స్ ఏం చేయబోతున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నారు ఆలోచన? అంటే మైనార్టీకి ఇచ్చారు, ఎస్సీ వర్గానికి చెందిన ఆయనకి ఇచ్చారు, ఇది కాదు కానివ్వండి. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ గారు అనే మన శర్మిల గారు రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఉంటుంది. ఆవిడ అన్ని సందర్భాల్లోని నేను జిల్లాల వారీగా చూసుకున్నా కొద్దిగా అదనపు బాధ్యతలు సరైన నాయకుడికి ఇస్తే, ఒక సీనియర్ నాయకుడికి ఇస్తే ఈ సగం జిల్లాలు ఒక వ్యక్తికి, సగం జిల్లాలు ఒక వ్యక్తికి ఇవ్వాలంటే నేను పనిచేస్తున్న నాతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు, వాళ్ళు కూడా పనిలో ఉంటారని బాధ్యత కల్పించడం కోసం ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మస్తాన్ అలీ గారికి మన దాంట్లో భాగంగానే మస్తాన్ అలీ గారికి, జేడీ శీలం గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బాధ్యతలు వీళ్ళకు కూడా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కూడా ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడతారన్న ఆలోచనతో వీళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. అలా అంటే వాస్తవంగా మీరు చెప్తున్నట్టయితే వ్యవస్థాగతంగా మాట్లాడుతున్నారు. కానీ ఇతరులుగా జరుగుతుంది ఏంటంటే షర్మిల గారి నాయకత్వం పక్కన పెట్టే ఆలోచన జరుగుతుంది, వేరొక నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆలోచన జరుగుతుంది. క్షేత్రస్థాయి అభ్యర్థులు ఎవరైతే మీ స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యకర్తలు అభిప్రాయ సేకరణ చేసి
ఆ రాష్ట్ర అధ్యక్షులను మార్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఎక్కువ నడుస్తుంది. అంటే షర్మిల గారి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా వ్యతిరేకత ఉందంటే అది కరెక్ట్ కాదు కానీ, ఎందుకంటే మా మా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం ఉంటుంది. రాష్ట్రంలో ఎవరు నిర్ణయించాలనో ఏం చేయాలనో ఎవరో చెప్తే ఎవరు అన్నారనో మార్చాలనో లేదా తీసేయాలనో అలాంటి ఆలోచన పార్టీలకు ఉండదు. దీనికి ఒక సంస్థాగత కలిగిన పార్టీ, 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఎవరో తీసేస్తారో ఎవరు ఉంచుతారో, షర్మిల గారికి ఎంత ఏ కుటుంబం అయినా ఏ రాజకీయం అయినా ఎంత బాగా చేసినా ఎంతో కొంత ఎవరో ఒక అసంతృప్తి వాదులు ఉంటారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రమే. ఈ సోషల్ మీడియా ఈ మధ్య అందరికీ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాను వాడుకుని షర్మిల గారు మారుస్తారు, ఆ కిల్లి కృపారావు గారిని రాణి గారిని ఇస్తారా అన్నారు. దానికి నిన్న ఈ 4-5 రోజుల క్రితం కిల్లి కృపారావు గారు శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులోకి వచ్చి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నేను పిసిసి అధ్యక్షులుగా మారుతున్నాను అడుగుతున్నాను అన్న మాట తప్పు, అబద్ధం. మాకు ఏఐసిసి ఎవరిని పిసిసిగా ఇస్తే వాళ్ళతోనే పనిచేస్తాను. నేను కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తున్నాను. మా అధ్యక్షురాలు ఇప్పుడు రాష్ట్రంలో షర్మిల గారు కాబట్టి షర్మిల గారు మా అధ్యక్షురాలు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను 2వ వర్గాన్ని పోషిస్తున్న మాట ఇది సోషల్ మీడియా భూతకం. అలాగే సోషల్ మీడియాలో షర్మిల గారికి ఎక్కువగా వైసీపీ పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవాలు జగన్ గారి దగ్గరికి అత్యంతంగా బాగా ఆవిడికి ఒరిజినల్ గా చెల్లి కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన తప్పులు, ఆయన మంచి చెడు అన్ని ఈవిడికే తెలుస్తుంది. ఈ మేడం గారు ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొన్న ఎక్కువగా ఈయన చేసిన పనులు తప్పుల్ని ఎత్తి చూపించారో ఈవిడ మీద కొంత వ్యతిరేకత ఉండి ఈవిడ తీసేస్తే మనకి ఏ ఇబ్బంది లేదు. ఇంతకన్నా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లేదు. ఈవిడ వల్ల బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, మాకు చెడ్డ జరుగుతుందన్న ఆలోచనతో వారు సృష్టించిన సృష్టి తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా మార్చేశారు. కేవలం విమర్శలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే విమర్శలే కానీ ఎక్కడా కూడా 18 నెలల కాలంలో తెలుగుదేశం కూటమి చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్న లోపాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ గుర్తెత్తనన్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రమే పిసిసి పదవిని ఉపయోగించుకుంటారని విమర్శలు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈవేళ శర్మారెడ్డి గారు ప్రతి వారం ఇంచుమించు 15 రోజులు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కానీ ప్రజలకి సూపర్ 6 ఇస్తారని ఇవ్వలేదని కానీ ఎన్నో సందర్భాలు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడున్న ప్రభుత్వం వైపు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న మీడియా, సొంత మీడియా అయి ఉండొచ్చు, లేకపోతే మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందో తెలియదు కానీ అది వాస్తవం కాదు. ఈ షర్మిల గారు చెప్పిన ప్రెస్ మీట్ కూడా ప్రచారం చేయకపోవడం మాకు బాగా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ ఈ వారం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. స్మార్ట్ మీటర్లో మీరు ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, స్మార్ట్ మీటర్లు మీరు కరెంటు బిల్లు పెంచమని చెప్పి వచ్చి అప్పుడే కరెంటు బిల్లు పెంచి మళ్ళీ స్మార్ట్ మీటర్ అదనపు భారం ప్రజల మీద వేస్తున్నారని అడగడం కూడా జరిగింది. సూపర్ 6 బస్సులు షర్మిల గారు అడగడం వల్లే అంతకుముందు జిల్లాల వరకే ఉన్నాయని చెప్పారు. జిల్లా వరకే ఉచిత బస్సు మహిళలకు అన్న దాన్ని షర్మిల గారు మీరు ఆ రోజు మేనిఫెస్టోలో ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తా అన్నారు మహిళల కంటే, దాన్ని మళ్ళీ పరిగణలో తీసుకుని మళ్ళీ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందని ఆలోచనతో ఇప్పుడు ఈ అధికార ప్రభుత్వం కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తున్నారు. కానీ కొన్ని బస్సుల వరకు పరిమితం పెట్టారు. వీళ్ళు కండిషన్స్ లేకుండా ఒక్కటే చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ ప్రాంతీయ పార్టీల వారు ఎవరైనా సరే అధికారంలో రావడం కోసం ఎలక్షన్ ముందు బోతగాలు అత్యంత ఉచిత మేనిఫెస్టోలు ఉచిత పథకాల కింద పెట్టేయడం అది అవడం పరచలేమని కూడా తెలుసు. కానీ ప్రజలు ఈయన మీద ఎక్కువ నేను ఉచితాలు ఇస్తే నేనే వచ్చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏదో మేకప్ చేసేద్దాం అన్న ఆలోచనతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ గారు. ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఉన్నది జరుగుతుంది చూడండి ప్రజలారా. మన తెలంగాణ కానీ కర్ణాటక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అక్కడ రన్ అవుతున్నాయి. మీరు క్లియర్ గా మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు అడిగి తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో పేరు వచ్చిందంటే ఒకే ఒక్క విషయం, అదే చెప్తున్నాను. పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం
తెల్ల రేషన్ కార్డు ఎవరు ఉంటే ఒక అర్హుడు అని చెప్పిస్తుంది తప్ప మీకు ఇల్లు ఉందా, ఒక ఇల్లుంటే ఏమో, లేకపోతే 350 యూనిట్లు కరెంట్ బిల్లు వస్తే ఏమో, మీ ఇంట్లో కారు ఉందంటే ఏమో, మీకు ఇన్కమ్ ట్యాక్స్ కలుపునా కాబట్టి ఏమో అని బోతగా చూపించి ఆపేసి పథకాలు మధ్య తరపున ఇబ్బంది పెడుతున్న ఈ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వీళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలు. పథకం అంటే ఇస్తానంటే తెల్ల కార్డులు అర్హుడు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చేస్తుంది, తెలంగాణలో చేస్తుంది. కనుక ప్రజలు గమనించండి, వీళ్ళు చేతలు కాబట్టి, వీళ్ళ వల్ల కాబట్టి ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఏమి పరిగణలో తీసుకోకుండానే వీళ్ళు ఉచిత హామీలు ఇచ్చి రాగానే కొంత కండిషన్లు పెట్టి, ఈ కండిషన్ వెళ్ళిపోతుంది ముఖ్యంగా మధ్య తరగతి. కనుక ఈ మధ్య తరగతిని కూడా కాపాడాలి. అక్కడ తెలంగాణ దేవుని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్పుకుంటారు, అక్కడ కండిషన్స్ లేవు. తెల్లగట్టున్న వాళ్ళందరికీ ఉచిత పథకాలు వస్తాయి. ఇక్కడ కూడా అలాగే రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ వస్తే ఈ రాష్ట్రం కూడా ప్రతి వైట్ కార్డ్ ఓటర్కి ఆ రోజుల్లో ఎలక్షన్ సమయంలో ఏదైతే మేము హామీలు ఇస్తాం అవన్నీ పూర్తిగా తెల్లగడ్డ ఓటర్లు అందరికీ వీళ్ళకి అడ్డు చెప్పకుండా, మీకు ఈ అర్హత ఉంది, ఈ అర్హత లేదని ఆలోచన చేయకుండా మొత్తం అందరికీ పథకాలు ఇచ్చే ఏకైక పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ బాధ్యత ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తారు అంటే, ప్రస్తుతం మీరు 2014 నుంచి ఇబ్బందులు పడుతున్నారు. 2014, 2019, 2024 కూడా చాలా ఇబ్బంది పడ్డారు. స్థానిక సంస్థ ఖచ్చితంగా కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుంది. కొన్ని మున్సిపాలిటీల్లో కొద్దిగా చాలా బలమైన బాగా సూచిగా ఎలా ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థ మీ పాత్ర అంటే నాకు బాగా ఈ ప్రజల మీద నమ్మకం. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకనుకుంటే ఈవేళ మొన్న జగన్ గారు ఈ పథకాలు కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, ఏదో పరిపాలించారు, నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా ఆయన పరిపాలించే, అన్నిటికంటే ఆయన ల్యాండ్ సంబంధించిన యాక్ట్ తీసుకొచ్చారు. అంటే అప్పుడు ప్రజలు భయభ్రాంతులకు వెళ్ళారు. మీరు మాకు పెట్టబోయింది కాకుండా ఏదో నాలుగు రాళ్ళు పెడతారనుకున్న అధికారి మా ఆస్తి మీద మీరు అటాక్ చేసే చట్టం వచ్చిందన్న ఆలోచనతో భయపడి ఆ రోజు ప్రజలందరూ ఎంతో తెలివితేటగా మార్చారు. ముందు ఈ రాష్ట్రపతి నుంచి బయటపడదాం అనే ఆలోచనతో ఈ కూటమికి ఇచ్చారు. కూటమిలో హామీలు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు అన్న ఆలోచన కూడా తీసేసి ఇటు నుంచి ఇటు వచ్చారు. కానీ ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటారు. ప్రజలు మెరుగుగా ఉన్నారు. పూర్వంలాగా ఏమీ లేదా, ప్రతి వాళ్ళ దగ్గర ప్రపంచం అంతా జేబులో ఉంది, మొబైల్ రూపంలో, సెల్ ఫోన్ రూపంలో అన్ని చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతుందో. ఈవేళ రాహుల్ గాంధీ గారి దేశంలో ఎలక్షన్ ఈ కమిషనర్ గారిని మొన్న ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమం చేయడం కూడా కొన్ని కోట్ల వ్యూస్ వచ్చింది. అంటే ప్రజలు స్పందిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ స్థానిక సంస్థలు వచ్చినా ఏమొచ్చినా అధికార పార్టీని ప్రశ్నించేవాడు లేకపోతే పైనుంచి కింద దాకా అంతా ప్రభుత్వం వరకునే ఉంటే ఎవరికి న్యాయం జరగదన్న ఆలోచన ప్రజల్లో ఎక్కువగా ఉంది, చైతన్యంగా ఉన్నారు. దీన్ని ఆలోచన తీసుకుని మీరు రాబోయే రోజుల్లో మేము ఒక్క కాంగ్రెస్కే ఓటేసేస్తారని నేను చెప్పను. వైసీపీ అంటే విస్మరించారు కాబట్టి ఈ ఈడు వాళ్ళు కొట్టుకుంటాం చూపించుకుంటాం రౌడీతం చూపిస్తున్నారు తప్పితే. ఎందుకంటే నిన్న ఒట్టుమెట్ట పులివెందల బయల్సం కూడా కొట్టుకుంటానే ఉన్నారు. ఒక చిన్న జడ్పీటీ అవసరం ఇస్తే కరెంటు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయి. వీళ్ళిద్దరు కాకుండా ఒక కాంగ్రెస్ నుంచి కూడా, కాంగ్రెస్ నుంచి పార్టీని చూసి వేయడం కంటే వేసేసి ముఖమ్మడిగా వేసేస్తారు. గుడ్డొచ్చి చెరువులో పడినట్టుగా వెళ్తారని నేనైతే అన్ను. ప్రజలు చాలా తెలివైన వారు. ఆ కాంగ్రెస్ లో కూడా ప్రజల తరపున పోరాడి సమర్థవంతం ఉండి ఈ నిలబడతాడు, ఈడైతే మాకు పర్లేదు అడుగుతాడు. పొద్దున అధికార పార్టీ నేను అడిగితే నాకు సమాధానం చెప్పట్లేదు అనుకుంటే ఒక ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ రూపంలోనూ, పంచాయతీ వార్డు మెంబర్ రూపంలోనూ, ఎంపీటీసీ రూపంలోనూ, జడ్పీటీసీ రూపంలోనూ, మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్ రూపంలోనూ, మున్సిపల్ చైర్మన్ రూపంలోనూ, అలాగే కార్పొరేటర్ రూపంలోనూ ఒక మనందరి తరఫున ఒక వ్యక్తిని అడిగే సమర్థత ఉన్నవాడు కాంగ్రెస్ అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు, ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాడు, ఇతని పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం, ఇతను ప్రజల తరఫున బాగా పోరాడుతున్నాయని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇస్తారు. మీరు కృష్ణా జిల్లా ప్రత్యేక నియమితులుగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లా ఎలా సార్ ఓట్ బ్యాంక్ మీరు దూరం వైపు కాపు ఓట్ బ్యాంక్ దగ్గర తీసుకున్నది ఏం చేస్తారు? నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ప్రజలు ఈ బాగా చైతన్యం కలిగి ఉన్నారని చెప్పింది కదా.
ఇంకా కుల మతాలు పక్కన పెడతారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అప్పుడే ఈ 14-15 మాసాలలో 1,86,000 కోట్లు అప్పు చేశారు ఈ కొత్త ప్రభుత్వం. అంటే ప్రజల్ని పరిపాలించాలంటే అప్పులతో నడుపుతున్నారు తప్పితే ఇంకా గురి చేసేస్తారు మన రాష్ట్రాన్ని. దీన్ని బయటపడాలనే ఆలోచన ప్రజల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త ధనాన్ని కోరతారు. ఆ కోరాలంటే దేశంలో ఇక్కడ కూడా ఇప్పుడు అందరిలో కూడా చైతన్యం వచ్చింది. ఇప్పుడు నేను వరకు కాంగ్రెస్ పనిచేస్తుంటే 2019 ఎలక్షన్ పనిచేసినప్పుడు కూడా ఆ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నుంచి ఆ ప్రజలు ఏమన్నవారు, ఏదో అంటే నా ముందు కాదని వెనకాల మాట్లాడతారు కదా, ముందు ఎవరిని అంటారు, చిన్నోడైనా పెద్దోడైనా అన్నారు. మరి 10th వీడికి కాంగ్రెస్ లో అనవసరంగా కుర్రోడు వయసులో కూడా ఈ కాంగ్రెస్ కి పనిచేస్తారు. 2024 వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని బాగానే ఇతను కష్టపడుతున్నాడు, నిలబెట్టాడు అన్నాను. ఇప్పుడు ఈ మధ్య 16 మాసాల్లో కూటమి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో కనిపించిన ఏదైనా ఫంక్షన్ లో కానీ, ఏదైనా సందర్భంలో కలిసిన, ఏదైనా మీటింగ్ లో కలిసిన, రోడ్డు మీద కలిసిన, నువ్వు అలా నిలబడరు బాబు, నీకు మీ కాంగ్రెస్ పార్టీకి మంచి గోళ్ళు వచ్చేలా ఉన్నాయి అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మా పార్టీ, మా కూటమి అంతంత మాత్రమే ఉంది, మేము అనుకున్న విధంగా ఏదో ముగ్గురు కలిపి బలంగా ఉంటాం, బలంగా పనిచేస్తాం అనుకున్నాం, అది కూడా జరగట్లేదని అసంతృప్తి ప్రభుత్వ కూటమి నాయకుల్లో, కార్యకర్తలు ముఖ్యంగా ఉంది. సార్, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పించింది కాంగ్రెస్. కానీ పోలవరం ఎత్తు తగ్గించినప్పుడు దేశం నోటు పెట్టారు. ఆ పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే షర్మిల గారు డ్యామ్ తగ్గించిన రోజునే 2 ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకటి గుంటూరులో పెట్టారు, ఒకటి విజయవాడ ఆఫీస్ లో పెట్టారు. ఆ రోజున కూడా మీరు ఎందుకు తగ్గిస్తున్నారు, చేత కాకపోతే దాన్ని మా వేరే రూపంలో మీరు ఆలోచించాలి తప్ప, రాజశేఖర రెడ్డి గారు ఒక హైట్ ఇచ్చారు, దీన్ని ఈ హైట్ నుంచి వచ్చే వాటర్ ని మనకి ఇన్ని లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ అంటే అది గోడ కట్టడానికి కానీ ప్రాజెక్ట్ అంటారు కదా, వీళ్ళేదో పూర్తి చేయలేక చేతకాంతనం. అంటే ఏంటంటే ఇది పూర్తి చేయవలసిన బాధ్యత వీళ్ళెవరండి, కేంద్ర ప్రభుత్వం అంది. జాతీయ హోదా కలగదు. ఈ ఇక్కడున్న ముఖ్యమంత్రులు ఎవరుంటే వాళ్ళు ఆ కేంద్రానికి మోకాలు ఉతుకు చదువుకోవడం తప్ప నిలదీసి మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడిగే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి ఎంపీల వల్లే కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది, బీహారు, ఆంధ్ర రాష్ట్ర ఎంపీల వల్ల. కనీసం వెళ్ళి మాకు రాష్ట్రానికి రావాల్సిన ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఎందుకంటే దేశానికి ఎన్నో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ముఖ్యంగా జిఎస్టీ ఒకటి తీసుకుంటే నెల వచ్చేటికి 2,20,000, 2,30,000 కోట్లు వస్తుంది. దాంట్లో మనకు 10,000-20,000 కోట్లు పండగలేరు. మన అడిగే నాయకుల్లో చేతకాని తత్వమే వాళ్ళు కూడా హైట్ తగ్గడానికి కారణం. కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు పెడితే సరిపోయిందా? ప్రెస్ మీట్లతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా? అలా ఎందుకు అవుద్దండి? ఇప్పుడు సంవత్సరం ఇదే వర్షాకాలంలో లాస్ట్ ఇయర్ ఎర్రకాలువ ముంపుకి మన నందమూరు, మారంపల్లి ఎన్నో గ్రామాల్లో ఎన్నో 100 ఎకరాలు 1000 ఎకరాలు మునిగిపోయి, నీట మునిగిపోయి, ఇది నాట్లు వేసిన తర్వాత ఆ రైతులు లబోదీపమంటే ఆ రోజు నిలువెత్తు నీళ్ళలో కూడా షర్మిల గారు వచ్చి ప్రజల బాధ కోసమే కదా ఆవిడ. ఏ మగోడే ఆ వాటర్ లో దిగి ఇంత ఎత్తు నీటిలో నుంచి ప్రెస్ మీట్ ఆవిడ సుమారు 40-50 నిమిషాల మధ్యలో మాట్లాడారు. అంత త్యాగం చేస్తే దాన్ని అసెంబ్లీలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా స్పందించడం జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దానికి కూడికల కోసం ఆ రోజు నిధులు కూడా ఏర్పాటు చేసి ఆ పని పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా షర్మిల గారు, మా నాయకురాలు, ప్రజల్లోకి వెళ్ళి అడగడంలో ముందుండే వ్యక్తి, ధైర్యవంతురాలు, అడగడంలో ఎక్కడ జంకు బెంకు లేని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ తత్వం. ఆ తత్వాన్ని వీళ్ళు కూడా పుంచుకుని రావడం వల్ల షర్మిల గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఏ తత్వం ఉందో తత్వం ఒక షర్మిల గారి దగ్గరే ఉంది. అలాగే ప్రజలు అడుగుతూనే ఉన్నారు, అడుగుతూనే ఉంటారు. ప్రజల కోసం ఏం చేయడానికి సిద్ధంగా మా షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అమరావతి నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అదే అడుగుతున్నా ఉంది. మేము అడిగాడు అదే. గతంలో 2014-19 మధ్యలో అమరావతి స్టార్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రి తీసుకొస్తే ఆయన అలా మట్టి నీళ్లు 2 జల్లేసి వెళ్ళిపోయారు. మొన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్వం తత్వంలోనే తీసుకొచ్చి అప్పుడు గ్రాఫిక్స్ మీద వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆయన అమరావతి రాజధాని అనే ఆలోచన ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా కట్టాలి, ప్రజల ముందుకు ఏ రోజైనా తీసుకొస్తాం జరిగిందా?
ఈ రోజు మళ్ళీ రీ శంకుస్థాపన అని చెప్పి మళ్ళీ ప్రధాని తీసుకొచ్చారు. మరి ఆ ప్రధానికి కూడా మానవత్వం లేదా? ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదా? ఆంధ్ర ప్రజలు అంటే బాగా లోకుగా కనపడుతున్నారా? పూర్వం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను నన్ను ప్రధాని చేయమంటే ఆ రోజు నమ్మిచ్చారు. ఇప్పుడు నన్ను ప్రధాని చేయండి, మీ రాష్ట్రానికి ఏది కావాలో నేను ఇస్తానంటే మళ్ళీ ఈ కూటమిలో 21-22 ఎంపీలు ఇచ్చారు కూటమికి. ఈ ఎంపీల వల్లే కదా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. క్లియర్ గా తెలుసు కదా, 240 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 230 సీట్లు కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చినాయి. ఇక్కడ ఈ 272 ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారో వాళ్ళకే అక్కడ ప్రధాని పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మా రాష్ట్రానికి ఈ 21 మంది 22 మంది బీఆర్ 12 మంది ఇస్తేనే 272 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెప్పు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత బతుకున్నంతకాలం వయసు పెరుగుతూ ఉంటుంది. అది కాదు గొప్ప, ఏం చేసి ఉన్నారు కావాలి. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు చాలా గొప్ప అవకాశం వచ్చింది. మోడీ గారిని బతిమాలక్కర్లేదు, అయ్యా బాబు అని అడగక్కర్లేదు. మాకు మా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపీలు ఇవ్వడం వల్ల కదా మీరు కేంద్రంలో వచ్చారు. మీరు ముందు మా రాష్ట్రానికి మొన్న వచ్చినప్పుడు వచ్చి రాష్ట్రంలో నాకు ప్రజలందరూ ఓట్లేసిన వల్ల నేను ప్రధాని అయ్యానని ఆ ప్రజల మీద అభిమానంతో మీకు 10,000 కోట్లు ఇచ్చాను, రాజధాని కట్టండి చంద్రబాబు నాయుడు గారు అంటాం ఎక్కడైనా విన్నారా? ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదు? ఈయన ఓన్లీ కొబ్బరికాయ కొట్టించి పంపించి దానికి మళ్ళీ ఆ వేళకి ఆ ప్రధానమంత్రి గారు వచ్చారు చేశారు. మరి రాష్ట్ర బడ్జెట్ లో 420 కోట్లు ఖర్చు అవసరం అంటారు. ఈ రెడ్ కార్పెట్లు వేయడమే తప్ప ఈ వచ్చే చేతగాని ముఖ్యమంత్రులు రెడ్ కార్పెట్ వేస్తమే సరిపోతుంది మోడీ గారికి. కనీసం మనకు రావాల్సింది కాబరి పట్టుకుని అడిగే పరిస్థితి లేకపోయినా 5 అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ప్రజల లేకపోతే మా ఎంపీలు వెనక్కి తీసుకుంటాం. మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మీరు మా రాజధాని పూర్తి చేసుకున్నాక డబ్బులు ఇస్తున్నారో లేదా? పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సంవత్సరం పూర్తి చేస్తున్నారో లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయించలేకపోతున్నారు ఈ ప్రజలు? ఇది మానేసి ఇప్పుడు ఇంకో కొత్త ప్రజల దోపిడీ జరగబోతుంది. స్మార్ట్ మీటర్స్ చాలా గొప్ప జేబు దోపిడీ, నిలువు దోపిడీ ఈ పేద మధ్యతరగతి ప్రజలు. ఇది ఈ కరెంట్ అనే వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ అదాని గాని ఆయన్ని ఆయనకి ఆదాయం పెంచడం కోసం స్మార్ట్ మీటర్లు అంటే ఈ స్మార్ట్ మీటర్ ఇప్పుడు మనకి 600-700 ఒక మధ్యతరగతి వాడి కరెంట్ బిల్లు వస్తే అది 1,500-1,400 వచ్చే పరిస్థితి ఉంది ఇక స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల. దీన్ని ఎందుకు అర్థం చేయలేకపోతున్నారు? దీని కూడా స్మార్ట్ మీటర్ వేసుకోమని ఎందుకు చెప్తున్నారు? దీని ముందు ప్రజలు మీరు గమనించండి. మనం కూడా ఎదురు తిరగకపోతే ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ఏమాత్రం లబ్ధి జరగదు. కేసులకు భయపడే చంద్రబాబు నరేంద్ర మోడీని ప్రశ్నించలేకపోతున్నారా? ప్రస్తుతం గతంలో ఆయన 52 రోజులు జైలు వచ్చారు. దాని తర్వాత ఇంకా భయం వచ్చిందంటారా? ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించడం లేదంటారు? అంటే కేసులు భయపడా లేకపోతే ఇంకో విధంగా ప్రలోభానికి లోనయ్యా అన్నదైతే మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతూనే పరిపాలిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఇచ్చిన ఎంపీల వల్లే, మన ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీల వల్లే మన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పడింది, ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా మనకి అడిగే హక్కు ఉంది. ప్రధాని గారు మా వల్ల మీరు ఇప్పుడు మిమ్మల్ని ప్రధానిగా చేశాం, మా ప్రజలు ఇదే ఎంపీలు మేము కాంగ్రెస్ కి ఇస్తే ఇంకో లాభం ఇస్తారు మాకు, ఆ రోజు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం, మాకు మద్దతు ఇస్తే అని కబురు పంపడం కూడా జరిగింది 2024 ఎలక్షన్ అవగానే చంద్రబాబు నాయుడు. కానీ ఆయన వాస్తవంగా రాష్ట్ర స్వలాభం చూసుకుంటే ఎటైనా వెళ్ళచ్చు. కానీ ఆయన మేము మొన్నటిదా కలిసి పోటీ చేసాం, మరి చీ అంటారో బాగోదు అంటారో అని ప్రజల కోసం ఆలోచన చేశారో ఏంటో తెలియదు, వాళ్ళకే మద్దతు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు, ఈయన అడగలేకపోతున్నారు. దీన్ని ప్రజలు ఏదో చూస్తా ఊరుకున్నారు అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీకు కూడా మన జగన్ గారు చెప్పినట్టే బుద్ధి చెప్తారు. అయ్యా మహానుభావుడా, ఎందుకంటే మీరు ఈవేళ మన ఎంపీలు ఎక్కడైనా అడుగుతున్నారండి. అసలు పార్లమెంట్ లో మాట్లాడటం చూసారా? నేను సెక్షన్లు జరుగుతుంటే చూద్దామని చూస్తుంటాను. పార్లమెంట్ లో ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన ఒక ఎంపీ గారు ఒక ఆయన మాట్లాడారు తప్ప విమాన శాఖ మంత్రి గారు ఇంకెవరు మాట్లాడుతున్నా ఎక్కడ వినలేదు. అంటే వీళ్ళు ఎంపీలకి వెళ్ళి పార్లమెంట్ ఎందుకు? మాకు ఇప్పుడు గతంలో ఇందాకే చెప్పాను, మన నియోజకవర్గం నుంచి ఎర్రకాలంలో మునిగిపోయిందంటే అసెంబ్లీలో మన బొలిశెట్టి సింగ్ గారు మాకు ఎర్రకాలంలో మునిగిపోతుందని ఇన్ని వేల ఎకరాలు
నష్టం జరుగుతుందని చెప్పడం వల్ల ఆ రోజున ఎన్నో కోట్లు నిధులిచ్చి ఆ కాలువని సరి చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా వరదలు వచ్చినా కూడా మునిగే పరిస్థితి తగ్గింది ప్రభావం. అలా పార్లమెంట్ లో మన ఈ ఎంపీలు వెళ్ళి మా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇది కావాలి లేదా మా రాష్ట్రానికి ఇది కావాలి ఎందుకు అడగట్లేదు? గుర్తుంచుకోని ఎంపీలారా, మీరు మీ నాయకులకి ఏది చెప్తే అదే చేస్తున్నారు అనుకుంటే రేపు మీకు కూడా రెండోసారి ఎంపీ అయ్యే యోగం ఈ ప్రజలు తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో చివరిగా కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిని ఏర్పాటు చేసిందా? ఆ పార్టీ నిర్మాణం ఎలా కొనసాగుతుంది? పూర్తిగా 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పూర్తిగా ఉన్నారు. కోఆర్డినేటర్స్ అనే రూపంలో ఇన్ఛార్జీలు. అలాగే ప్రతి మండలానికి మండల అధ్యక్షులు ఉన్నారు. ప్రతి పట్టణానికి పట్టణ అధ్యక్షుడు ఉన్నాడు. పార్టీ పూర్తిగా పైనుంచి కింద లెవెల్ వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు అన్ని పదవులు పూర్తి చేయడం జరిగింది. శర్మిలారెడ్డి గారు మొన్న కూడా జిల్లాలో అన్ని కూడా పర్యటన చేసి ఈ ఈ కమిటీలు వేసిన వారిని కూడా స్వయంగా ఆవిడే ప్రతి జిల్లాలో సపోజ్ మన జిల్లాలో ఉన్న 50 మండలాలు 40 మండలాలు ఉన్నాయి. ఆ 40 మండల అధ్యక్షుడు ఎవరు? ఆవిడే స్వయంగా ప్రతి పేరుతో మీరు పనిచేయండి అని ఆవిడ చూడడం జరిగింది. అన్ని జిల్లాలో కమిటీలు అయితే పూర్తిగా వేశారు. అలాగే 2014 తర్వాత 19, 24 కూడా అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు. ఏ ఒక్క నియోజకవర్గం లేరు అనేది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఇది మహాసముద్రం అండి. దీంట్లో ఏదో రోజు ఇది సునామీ తుఫాన్ టైప్ వచ్చే ప్రభుత్వాలే పార్టీ కానీ దీంట్లో ఎందుకంటే దీని మంచి చెడు కొద్దిగా వెన్నలాగా ప్రజలకు వెనరాసి ఎన్నాలేసిన ఏదో మంచి వైపు కూడా ఈ వెన్న కరిగిపోయిన రోజున ఈ చెడు బయటపడుతుంది. ఈ వెన్న మంచి వైపు చూస్తారు. అలాగే ఈ ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ వైపు ఖచ్చితంగా చూసే రోజులు రాబోయే రోజులు కాంగ్రెస్ కి అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చివరిగా కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ముద్దు ఈవీఎం వద్దు అన్నారు. అదే స్లోగన్ కట్టుబడి ఉందా? ఖచ్చితంగా ఉందండి. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఒకటే చెబుతున్నాను, ఎలక్షన్ కమిషనర్ అయినా ప్రతిపక్ష నాయకులు ఇంకో పార్టీ వాళ్ళు వీళ్ళందరూ మీ మీద ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందనో లేకపోతే ఓట్లు చోరీ అవుతున్నాయనో మిమ్మల్ని అనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా ఎలక్షన్ కమిషన్ వారు అధికారంలో బీజేపీ పార్టీ మిమ్మల్ని ఒకటే నేను దేశ పౌరుడిగా కోరుతున్నాను, మీలో నిజాయితీ ఉంటే ఈవీఎంలు బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ తో ప్రజల ముందుకి ఎలక్షన్ చేయండి. ఆ బీజేపీ వస్తే కూడా బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చారు, ప్రజలు బీజేపీని కోరుతున్నారని మేము కూడా మిమ్మల్ని ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజల కోరిక కోసం మిమ్మల్ని అడగలేకపోతూ అడగలేక భయపడుతూ ప్రజలు ఎవరు చెప్పుకోవాలో ఏంటో అని ప్రతిపక్ష పార్టీకి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రజలు చెప్పిన మాటనే మా నాయకుడి రూపంలో బయటకు వస్తుంది. ఇది ప్రజల మాట, రాహుల్ గాంధీ ఒక్కరిదే కాదు, ఇది ప్రజల దేశ ప్రజలందరి మాట. కనుక ఈవీఎం బ్యాన్ చేసి బ్యాలెట్ పెట్టండి. మీ 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 గొప్పతనాన్ని, మీ న్యాయమైన మీ వ్యవస్థని నిరూపించుకుని ప్రజల్లోకి రావాలని కోరుతారు. ప్రస్తుతం ఇది అది పూర్తిగా అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా భిన్నంగా ప్రజా పోరాటాలతో ప్రజలకు దగ్గరవుతుంది. దీనివల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ ఇంతెంతే వడ్డెంతే అయినట్టుగా ఎదుగుతుంది. కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురవుతుంది, బ్యాలెట్ మాత్రమే ముద్దు ఈవీఎంలు వద్దని నినాదాన్ని నినదిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ లో లోపభూయిష్టంగా ఉంది. అనేక సంస్కరణలు తీసుకొస్తున్న ఎన్నికల కమిషన్ లోపభూయిష్టంగా ఉంటే ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానిపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంచుపై చివరి వరకు పోరాటం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు పోరాటం చేస్తుందని ఇక్కడ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.